ఓం 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 శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాయ నమః. పార్వతీ పరమేశ్వరాభ్యాయ నమః. శ్రీ గురుదేవతాభ్యాయ నమః. శ్రీ గరుడ పురాణం 6వ అధ్యాయంకి స్వాగతం. శ్రీమన్నారాయణుడు గరుత్మంతుడికి వివరించే పురాణమే శ్రీ గరుడ పురాణం. ఈ పురాణంలో మనకి ముఖ్యంగా 6వ అధ్యాయం గురించి వివరణ ఈరోజు తెలుసుకుంటున్నాం. జనార్దన, నరకం నుంచి వచ్చే పాపులు తల్లి గర్భంలో ఎలా ప్రవేశిస్తారనే ప్రశ్న, ఎలాగ జన్మిస్తారు అనే రెండో ప్రశ్న, గర్భాది దుఃఖాలు ఎలాగ అనుభవిస్తారు మూడో ప్రశ్న అని గరుడు అడగ్గా భగవానుడైన శ్రీహరి ఇలా వివరిస్తున్నారు. పూర్వకాలంలో దేవేంద్రుడు పుత్రాసురుని చంపగా అతను బ్రహ్మహత్య పాతకం ఆక్రమించింది. అందుకు దేవేంద్రుడు బ్రహ్మను ఆరాధించగా అతడు కరుణించి ఆ పాతకాన్ని 4 భాగాలుగా చేసి స్త్రీ రజస్సులో ఉండేలా ఏర్పాటు చేసి అంతర్గతుడయ్యాడు. అప్పటి నుండి స్త్రీలు బహిష్ఠులయ్యి కాలంలో మొదటి 3 రోజులు నరకలోకం నుంచి వచ్చిన పాపాత్ములకు తల్లులవుతున్నారు. ఆ పాపాలు పురుషకత రేతకణమును ఆశ్రయించి పూర్వజన్మ కర్మానుసారంగా దేహోత్పత్తి కోసం స్త్రీలు గర్భాల్లో ప్రవేశిస్తున్నారు. గర్భంలో పిండం పెరిగే దశలు. గర్భంలో ప్రవేశించిన ఒక రోజుకు కలుకులం అవుతుంది. 5 రోజులకి బుద్ధదాకారం అవుతుంది. 10వ రోజుకి బదరికా ఫలం అంటే రేగు పండు ఒక ప్రమాణంగా మారుతుంది. 1 మాసానికి శిరస్సు తయారవుతుంది. 2వ నెల కాలానికి భుజాలు, 3వ నెల కాలానికి గోళ్ళు, రోమాలు, చర్మం, బృహంగాలు, 4వ నెల కాలానికి సప్తధాతువులు, 5 నెలల కాలానికి ఆకలి దప్పులు, 6 నెలల కాలానికి జరాయువు అంటే అమ్మ కడుపులో కప్పబడతారు మావిలో, 7వ నెల కాలానికి జ్ఞానం కలిగి సూతకావల ఇటు అటు కదల్చబడతారు. ఈ కాలంలో పరమాత్మను ప్రార్థిస్తుంటాడు. అశువును పోగొట్టును సర్వజగములకు ఆధారమై ఉన్న శరణాగత వత్సలుడైన శ్రీపతి అయిన విష్ణువుకు శరణ కోరుచున్నాను. నీ మాయ వలన నా శరీరంపై భార్యాపుత్రులపై వ్యామోహం కలిగినను నేను అహంకారం అభిమానం వీనితో సంసారం చిక్కుకున్నాను. నేను నా పరివారులై శుభాశుభములు కర్మలు చేసి ఆ ఫలితంగా ఇలాంటి స్థితికి వచ్చాను. నేను చేసిన కర్మఫలములో భాగం పొందిన భార్య మొదలైన వారు నన్ను వదిలేశారు. నేను నా పూర్వజన్మములో దశను మరవను. ఈ గర్భంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత నీ పాదములను స్మరిస్తాను. ముక్తి మార్గాన్ని పొంది యత్నిస్తాను. ఈ గర్భ నరకంలో నుంచి బయటికి ఎప్పుడు వస్తానో తెలియదు. నీ దయ వలన నాకింతవరకు ఎట్టి జ్ఞానం కలిగినదో స్వామి, బయటకు వచ్చి జన్మించి మళ్ళా ఈ సంసార లంపటంలో చిక్కుకోవాలని లేదు. జన్మించిన తర్వాత పాపకర్మలు చేయకుండా ఉండలేను. జన్మిస్తే ఈ స్థితి తప్పదు స్వామి. ఎలాగైనా మంచి పనులు చేసి సంసార బంధం నుంచి నన్ను నేను విడిపించుకోవడానికి యత్నిస్తాను స్వామి. గతంలో పూర్వజన్మంలో భార్యపుత్రులచే మమకారంతో చెయ్యరాని పాపాలు చేసి ఉన్నాను. నన్ను అనుగ్రహింపుము. ఈ పాపాలు ఈ జన్మలైనా చేయకుండా ఉండేలా సద్బుద్ధి ప్రసాదించు అని వేడుకోగా 10వ నెలలో ఆ జీవుడు ప్రసవ మారం బయటికి వెడలగొట్టగా భూమి మీద పడి మలమూత్రాలతో క్రిములతో కదలాడుతూ అప్పుడు జ్ఞానం నశించి అజ్ఞానం ఆవరిస్తుంది. అనగా ఏ లోకమాయ ఆ జీవుని కమ్ముకుంటుందని భావం. గర్భంలో ఉన్నప్పుడు కలిగే వైరాగ్యం, రోగ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం మొదలైన వాటి వల్ల జనించే జ్ఞానం, పురాణ శ్రావం వల్ల కలిగే జ్ఞానం స్థిరమైనప్పుడు మనుషులందరికీ ముక్తి తప్పక వస్తుంది. అంటే వైరాగ్య జనితమైన జ్ఞానం లేదా ప్రేరణ జనిత జ్ఞానం తాత్కాలికమే. ఇలా గర్భంలో అనేక యాతనాలు పొంది జన్మించి అనేక బాధలు పొందుతాడు. ఇలా బాల్యాన్ని, యౌవనాన్ని, విపరీతంగా భావాల్ని పొందుతాడు. శాస్త్రంలో సత్పురుషులకు తిరస్కరించి దేవ మాయలోకి కూడా పడి
ఆ ఇంద్రియాలకు లోబడి అనేక బాధలు పడతాడు. అహంకారంతో అనేక పాపాలు చేస్తాడు. దుర్లభమైన మనుష్య జన్మం పొంది సత్కార్యాలు చేయక దుష్కార్యాలు చేసి పాపాత్ముడు అవుతాడు. శైశవ బాల్య దశలో నుంచి యవ్వనాది దశలు కూడా ఇవే అని చెప్పరాని బాధలు దుఃఖాలు నెలవు. ఏ జంతువు అయినా శబ్దంతోనే, రూపం వల్లని, స్పర్శ వలని, గంధం వలని వాంఛింపబడుతూ ఉంటుంది. ఈ మనుజన్మ ఎంత ఉదత్తమైనదే అంత జటిలము, అంతగా లంపటమేతు. పుణ్య సమర్జనకి ఎంత అనుకూలంగా ఉన్నదో ఏ లోక లంపట్లో తగిలిపోవడానికి కూడా అంతే అనువుగా ఉన్నది. కారణం ముందు చెప్పినట్లుగా ఇంద్రియ చాపల్యం, నీటితో జ్ఞానాన్ని సమర్పించుకోవడం, విషయం వాంఛలు లోబడడం అనేది ఆయా మానవుల విచక్షణ మీద, స్వతంత్ర నిర్ణయ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఈ 5 ఇంద్రియాలు దేని నిమిత్తం వినియోగించాలో మనిషి ఆశిస్తుంటాడో దాన్ని బట్టి అతని పుణ్య పాప కర్మాలు ఉంటాయి. ఐకకంగా సుఖాలు అనుకుంటాడు. నిజంగా ఆయుష్యక సాధనము, ఆటంకాలు వీటిని జయించి భ్రమల్లోనూ కూడా జీవులు గడిపే వారికి స్వర్గం తథ్యం. ఇంద్రియాలు నిరంతరం భ్రమలు గుర్తించడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. భ్రమ ఎలాంటిదో అంటే, ఒక జింక ఉందని కుందాం. దాని వలన వేసుకోవడానికి బోయేవాడుకు వేణు ఊదుట. అప్పుడు జింక శ్రవణేంద్రియం వేణునాదం పట్ల ఆకర్షితమై అలాగే మైమరిచిపోతుంది. అప్పుడు కృష్ణ జింక సులభంగా బోయేవానికి పట్టుబడిపోతుంది. ఇక్కడ జరిగిందేమిటి? కృష్ణ జింక తన శ్రావణేంద్రియం అంటే చెవులను తన ఆధీనంలో ఉంచలేకపోయింది. ఆపద కొని తెచ్చుకుంది. ఒక గజరాజును బలంతో సాటిరాగల జంతువేది? గజరాజుకు లేదా? కానీ ఎన్ని రెట్లు బలము తక్కువగా ఉన్నా మావటివాడు ఏనుగు సంచరించే ప్రాంతంలో పెద్ద గోతులు తీసి పలచన ఆకులు వాటిపై కప్పి ఆ దరిదారపులో ఆడ ఏనుగు చేత క్లింకరలు చేయించుకుంది. గజరాజు ఆడ ఏనుగు సంపర్కం కోసం వెంపాడ్ల వాడిపడి కన్ను కానక ఆ గోంతులో పడిపోతుంది. ఇక్కడ విషయవాంఛ వల్ల ఏనుగు ఇక్కట్ల పాలైంది. సర్వసుఖం కోసం ఆరాటం ఆపదాకరం. దీపం పురుగులున్నాయి. దీపాన్ని తాకి మాడిపోతుంటాయి. తేనెటీగలు ఎంతో శ్రమించి కూడబెట్టిన తేనె జీవచాపల్యం కొద్దీ కొంత తాగి మత్తులో ఉండగానే వేటగాడు వాడు వచ్చి మంట పెట్టి వాటిని మట్టి పెట్టి వాటి జీవచాపల్యం తీరకుండానే తేనె స్వంతంగా చేసుకుంటాడు. మాంసం ముక్కన గల ముళ్ళులను గుచ్చి ఆ వాసన చేప ఆకర్షించగానే గాలానికి తగులుకునేలా ఏర్పాటు చేశాడు జాలారి. ఇక్కడ చేపలను వాటి జ్ఞానేంద్రియం అంటే నాసికం మోసం చేసి ఆపదలు చేసింది. మనిషి అంతే. ఒక్కొక్క ఇంద్రియం చేత, కొందరు అన్ని ఇంద్రియాల చేత, కొందరు కొన్ని ఇంద్రియాల వల్ల, కొందరు మోసపోయి తన జీవిత కాలమంతా వ్యర్థం చేసుకుంటున్నారు. ఆశపాశాల చేత మోహతులై మనుషు పైన చెప్పబడిన దృష్టాంతాల మాదిరిగా నాశనం అవుతున్నాయి. చెప్పడానికి ఏముంది సందేహం? బంగారాన్ని చూసి దీపం పురుగెలా ఆపద తెచ్చుకునే వాళ్ళున్నారు. కాసులు గలగల లొంగి దాన్ని అపహరించాలనే ఆశతో జింకల ప్రాణం మీదకి తెచ్చుకోగలరు. పరభార్య పట్ల ఆసక్తితో ఏనుగులు గోతిలో పడి అధములై ఉత్తములు అనుకుంటుంటారు. భార్యాపుత్రులచే తేనెలా భావించి అన్ని సమకూర్చి వాళ్ళు తనకు గుండె పోయినప్పుడు తేనెటీగ మాదిరిగా వగచేరుచున్నారు. అధికారం పదవి ఆశించి చేపలాగా ముళ్ళులకు చిక్కి విలవిల ఆడిపోయి వళ్తున్నారు. పదవి నిర్మాణంలో సుఖము ఉందనుకోవడం కూడా భ్రమే. గద్దెనెక్కిన వారి పట్ల వారికి కలిగే ఆటిపాట్లు అనుభవిస్తే తప్ప తెలిసి రాదు. వైరాగ్యం కాదది వాస్తవం. బాలుడైనా, యవ్వనం గలవాడైనా, వృద్ధుడైనా జరిగిపోయిన రోజులు లెక్కించి యముడొక్కడున్నాడని తెలుసుకోవడం లేదు. లోకాల్లో జనులు పుట్టి మరణిస్తే ఉన్నారు. జననం అనేది ఇతరులకు తెలియకుండా ఎలా జరిగిపోతుందో ఆయువు తీరిపోయాక ప్రాణం కూడా అలాగే పోతుంది. కానీ
భార్య పుత్రాదులు విడిచి అందరూ చూస్తుండగానే మరణిస్తారు. లోకంలోకి తనొక్కడే ఎవరితోడి లేకుండా ఎలా వస్తున్నాడో, పోయినప్పుడు కూడా ఎవరితోడి లేకుండా అక్కడికి పోతాడు. మరణించిన వాని దేహాన్ని భూమిపై కట్టలాగా ఉంచి బంధువులంతా ఆహాకారాలు ఏడుస్తుంటారు. వాళ్ళు ఎలా ఏడవడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. ఒకడు తప్పుడు సాక్ష్యాలు చెప్పాడు, మరొకడు తప్పుడు లెక్కలు చూపుతాడు, ఇంకొకడు చెడితోవ తొక్కుతాడు. అలాగే కొందరు హత్యలు చేస్తారు. వావి వరసలు లేక స్త్రీలు పొంది కోరుతారు. ఎన్నెన్ని పాపాలు చేసి ధనం పోగు చేసి అది చూసుకొని మురిసిపోతుంటారు. విషయ సుఖాలు ఇంద్రియ భోగాలు బలినమైనప్పటికీ మనుషులు ఈ జన్మం వ్యర్థం చెడగొట్టుకుంటున్న వారు అవుతారు. ఇంతకంటే మూడులు ఇంకొకరెవరున్నారా కదా. మనుజన్మ ఎత్తేది అన్ని జన్మల కంటే దుర్లభమైనది తెలిసి అందిన బ్రాహ్మణ జన్మ ఎత్తి బ్రాహ్మణత్వం నిలుపుకునేలా విషయ ఆసక్తి చేత చెడితే అతడు తన చేతిలోని అమృత బండాన్ని తనే జారి విడిచికొని ఎర్రివాడితో సమానం. ఆ తర్వాత వార్ధక్యాన్ని పొంది రోగాలతో బాధపడుతూ మృతి చెంది తిరిగి నరకలోకానికి పోతాడు. ఇట్లాగే గతాదిగతముల చేత పాపాత్ములు కర్మబద్ధులైన మాయామోహితులై ఎన్నటికి వైరాగ్యం పొందక సంసారంలో పడి మునిగి తేలుతూ దుఃఖాలు అనుభవిస్తారు. పాపులు నరకానికి వెళ్ళే విధానం వివరింపబడుతుంది. గరుడ, మరలా ఇంకేమి వినగోరుతున్నావు అని శ్రీహరి అడగ్గా, జీవుడు పిండ శరీర కృతి పొందిన విధానం చెప్పమని అడిగిన గరుడు. యమదూతలచే పరిక్రమింపబడిన వాయు శరీరం గల ఆ జీవుడు కాల్చడానికి పేర్కొనిన చెతికి 10 మూరల దూరంలో నిలిచి ఉంటాడు. అగ్ని చేత తన దేహానికి తగిలే జ్వాలలు సెగకు ఆకారాలు చేస్తాడు. ఆ జీవుడు ఏ కొద్దిపాటి పుణ్యం చేసిన వాడు అయితే ఈ దేహం విడవడం మంచిదే అని సంతోషిస్తాడు. శిరస్సు దహనం అయ్యేంత వరకు ఆ జీవునికి శరీరం మీద ఆశ వదలదు. అంటే తలకు కొరువు పెట్టడమే ఆచారం అందువలనే వచ్చింది పిండ శరీకృత పొందే జీవుడు. శిరస్సు మొదలైన యావత్ దేహం కాలి భస్మై పిదప జీవునికి పిండ శరీరం ఏర్పడుతుంది. ఇది ఎలా అంటే పుత్రుడు మొదటి దినం అపకర్మ చేసి రోజునే వేసే పిండం వల్ల శిరస్సు, రెండో రోజు వేసే పిండం వల్ల కంఠం, భుజాలు, మూడో నాటి పిండం వల్ల వక్షం, నాలుగో నాటి పిండం వల్ల పొట్ట, ఐదో నాటి పిండం వల్ల బొడ్డు, ఆరో నాటి పిండం వల్ల పిరుదులు, ఏడో నాటి పిండం వల్ల చేత గురువంగములు, ఎనిమిదో నాటి పిండం వల్ల తొడలు, తొమ్మిదో నాటి పిండం వల్ల కాలు కలిగి 10వ నాటి పిండం వల్ల పూర్తి శరీరం అంతా వేర్పడుతుంది. జీవుడు చావడానికి పూర్వమే తన భార్య పిల్లలతో ఉన్నటువంటి ఇంటికి వచ్చి లోపలికి పోలేక ఆకలి దప్పుల చేత వ్యధ చెందుతాడు. వచ్చిపోయే వాళ్ళకి చూస్తూ ఆ ఇంటి వాకట్లో నిలిచిపోతాడు. ఆ పిదప జీవుడు 11వ రోజు 12వ రోజు తన పుత్రుల చేత బ్రాహ్మణులకు ఇవ్వబడే దాన్ని భుజించి ద్వారా ఆకలి దప్పులు తీర్చుకుంటాడు. తిరిగి 13వ రోజు యమభటులు లాగుతూ ఈడ్చుకుని పోతుంటారు. తన వాలికి వదిలి రాలేక ఏడ్చుకుంటూ మొత్తుకుంటూ యమలోకం చేరుకుంటాడు. గరుడు ముకుందుని చూసి, స్వామి, ప్రేతజన్మం పొందిన వారు దాని నుంచి ఎలా విముక్తులవుతారు? ఎవరైనాను ప్రేతం ఎంతకాలం పీడిస్తుంది? ఈ పీడ నివారణార్థం ఏమి చేయవలసి ఉంటుంది? సవిస్తరంగా నాకు తెలియజేయవలసిందిగా ప్రార్థించును. విష్ణుదేవుడు ఇలా చెప్పుచున్నారు. ప్రేత జన్మను విముక్తమై చేయదగినవి. ప్రేతజన్మం పొందినవాడు తన కులానికి చెందిన లేదా తమ వంశానికి చెందిన వారిని బాధించక లేక వారిని స్వప్నంలో కనిపించినను ఆ విషయాన్ని పెద్దలకు తెలియపరచాలి. వారు విధించిన ప్రకారంగా చింతన కలిగి ప్రవర్తించాలి. మామిడి, కొబ్బరి, పనస వంటి వృక్షాలు, చంపకం, అశ్వత్ వంటి మహావృక్షాలు, రకరకాల పూల చెట్లు పెంచాలి. బ్రాహ్మణులకు భూరు దానాలు చేయాలి. పశువులు మందలు సవిస్తరంగా వేయడానికి అనుగుణంగా కొంత భూమిలో పచ్చక బయళ్ళు విడవాలి. నీటి కోసం బావులు, చెరువులు తవ్వించాలి. భగవద్భక్తులకి, పరమ భాగవతములకి కైంకర్యములు చేయాలి. గంగా నది వంటి పుణ్యతీర్థాలు స్నానం చేసి దాన ధర్మాలు చేయాలి. ప్రేత జన్మను దోషకారణంగా ఎవరైనాను ఇటువంటి ధర్మకార్యాల మీద ఆసక్తి జనించకపోయినా, ధర్మకార్యాచరణ జరపకపోయినా కష్ట నష్టాల వృద్ధి అవుతాయి. ప్రేత జన్మించి వచ్చే బాధింపకపోయినప్పటికీ
తనకు తానుక ధర్మ కార్యాలు ఆచరించే వారికి సుఖ సౌఖ్యాలు వృద్ధి నొందును. అంతేకాక ఈ దాన ధర్మాల వల్ల ఆ జీవునికి ప్రేతత్వం వదిలిపోయి యమలోకానికి చేరి ప్రేత శరీరాన్ని విడుస్తాడు. నీకు ఇంతకుముందే యమలోక దారిలో వైతరునికి అవల విచిత్రమైన పిశాచులున్నావని చెప్పడం గుర్తుంది కదా. ఈ ప్రేతదేహాలే అటువంటి వారు. నారాయణి బలి అంటే ఏమిటి? గరుడు అడిగిన మీదట ఈ విషయాన్ని శ్రీ విష్ణుమూర్తి చెప్పి ఉన్నారు. ఓ పక్షిరాజా, ప్రేతదేహ దారిల వల్ల ఈ బాధలు కలుగుతున్నామని పెద్దలు జ్ఞానబుద్ధులు నిర్ధారించినప్పుడు సంశయంకు విశ్వసించాలి. తర్క వితర్కాలు పనికిరావు. అందువల్లే ప్రేతదేహాన్ని బాధలు తనకు నివర్తించబడినవి కాక తన వంశీకుడైన పితృదేవతలకు కూడా మేలు కలుగుతుంది కదా. దాన ధర్మాలు, విశేష పుణ్యకార్యాలు చేయలేకపోయినా నారాయణ బలి అనే ఒక క్రియను మాత్రం ఆచరించవచ్చు. కానీ ఇవి ఆచరించకను నారాయణ బలిని ఆచరించడం వల్ల విశేష ఫలితం ఉంటుంది. స్నానము, జపము, హోమము, దానం ఇది క్రమం. పైగా పై చెప్పబడిన సర్వ పాప నివృత్తదాయకమైన పుణ్యకాలంలో పుణ్యక్షేత్రంలో ప్రీతిగా ఆచరించడం శ్రేష్టం. ప్రతి మానవునికి తల్లి, తండ్రులు, గురువులు ముఖ్యమైన వారు. దేహాన్ని కలగజేయట చేత, సన్మార్గం బోధించిన చేతన ఈ ముగ్గురు ముఖ్యులవుతున్నారు. ఏకకాలం నందునైన వీరు పూజనీయులే. వారు చెప్పినవి అనుసరించదగినవి. ముఖ్యంగా మాతాపితృలు సేవ చేయేవాడు, తల్లిదండ్రుల పట్ల భక్తి కలిగి ఉండేవాడు, దేవ బ్రాహ్మణుల పూజ చేయలేకపోయినా, తీర్థయాత్రలు చేయలేకపోయినా అట్టి వానికి దోషమంటదు. తల్లిదండ్రులు పూజింపక ఎన్ని ధర్మకార్యాలు చేసినా అవి వ్యర్థమవుతాయి. తల్లిదండ్రులు ఉండగా దాన ధర్మాలు చేయుట, వారు మరణించిన వెనక దాన ధర్మాలు చేయుట, ఇవి ఎవరు ఫలితం ఇస్తున్నారు? కేవలం ప్రీత్యార్థం కర్మకాండ నిర్వహించే వారికి శ్రద్ధ లోపించిన ఆ దానాల ఫలితం ఏదీ దక్కదు. కనుకనే శ్రద్ధం అన్నాడు. ఆత్మ యతులు గాని అత్యులు గాని జరిగే అర్ధాంతరంగా వాయు ముగిసిన వారు, నూతిలో నెట్ల పోవుట, కత్తి చేత నరకబడి వంటి వారు ఏడాది వరకు కర్మకాండ చేయబడక ఉండవలసినదే. అనగా వారి మృతి నొందిటి నుంచి సంవత్సరం వరకు ఏ దానం కానీ, తీర్థయాత్ర కానీ, ఆ ఇంటి శుభకార్యం కానీ జరగరాదు. వచ్చరమంతా జీవునికి కర్మ చేశాక ఇవి చేస్తే ఫలదాయకం. ఇది గరుడ పురాణంలో 6వ అధ్యాయం సంపూర్ణం. దీన్ని అనుసరించి ప్రతి ఒక్కరికి విన్నప్తి ఏమనగా, మన కర్మానుష్ఠానం సత్ఫలితాలు పొందాలంటే మంచి కర్మాన్ని చేసి ఆ శ్రీ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం పొందాలని ఆశిస్తూ ఈ అధ్యాయము ఇంతతో సమాప్తం చేస్తున్నాం. మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామ్యప్రదాయ శ్రీగిరీశాయ దేవాయ వల్లీనాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.